ఏకము చేసిన యేసు దేవుడు ఈ రాజ్యవరంలో వారిని ఏకము చేసిన ఈ శుభవేళ ఇక్కడికి దైవజనులుగా బిడ్డలుగా మేము, మరి రాజకీయ నాయకులు సింగ్ గారు, ఇంటర్నేషనల్ ఎల్సా మినిస్ట్రీ డైరెక్టరు డాక్టర్ మనసే బాబు, వాళ్ళ తండ్రి డాక్టర్ బిషప్ విలియమ్స్, వాళ్ళ తమ్ముడు మధుబాబు గారు, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, అలాగే నా కుమారుడు రాహుల్ బాబు ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి, అలాగే సంతోష్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కొవ్వూరు సెక్రటరీ. ఈ రీతిగా మీకు రావడానికి దేవుని యొక్క చిత్తమైనది. ఈ వివాహం కూడా దేవుని చిత్తంలో జరిగింది కాబట్టి ఆదిలో ఆదాము అవ్వలను ఏకము చేసిన యేసుదేవుడు రాజ్యవరంలో వంశీ పావును ఏకము చేశారు. గాడ్ బ్లెస్ యూ. ఎప్పటికీ మా దీవులు మీకు ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, ఇరువురు సేవకులను ప్రేమించారు, తర్వాత అమ్మ నాన్న ప్రేమించారు. మీకు కలిగింది పేర్లు పెట్టాలి, ఎందుకంటే మీరు ధనవంతులు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడిచ్చిన లేఖనాల ప్రకారము వారిని ఆశీర్వదించి నింపి ఫలింపజేసి మరలా సంవత్సరం వారి ఫలములతో కనపడాలని చేస్తా ఉన్నాను. ఈరోజు వారిరువురికి దేవుడు చెప్పే మాట, ఇప్పటివరకు వారు వేరు వేరు కానీ ఇప్పుడు వేరు కాదు. ఎంతవరకు వన్ మ్యాన్ షో వంశీ, ఇప్పుడు కాదు, ఇప్పుడు వారిద్దరు కూడా కుటుంబం. ఈ కుటుంబం ఏం చేయాలంటే ఈరోజు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. మాటలు దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఇరువురు విసుగక నిత్యము ప్రార్థన చేయక నుండి. వారి కష్టము సుఖము దుఃఖము పంచుకోవటం ప్రమాణములు కాదు, కానీ ఇప్పుడు వారిరువురు కూడా ఏం చేయక నుంచి ప్రార్థన. ప్రార్థన అంటే కొంచెం పరిస్థితులు మార్చేది. ప్రార్థన అంటే ఏంటండి? కొంచెం పరిస్థితులు మార్చేది. ఈ రాత్రి వారి పరిస్థితులు మారుతూ ఉన్నాయి కనుక ప్రార్థనతో వారు ప్రారంభిస్తే వారి కుటుంబ జీవితం దాంపత్యం ఎంతో సుఖవంతంగా ఉంటుంది. వివాహం అనేది అది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని గంటలు కాదు, కానీ ఇది కలకాలం ఉండే కళ్యాణం. కనుక ప్రభువాక్యం చెప్తుంది, ఈ కుటుంబాన్ని దేవుడు అంటున్నారు, ప్రతి నిమిషము దేవరాత్రము కాపాడుతాను. ఎవడు రాకుండా వారిరువురి మధ్య ఇంకొకడు రాకూడదు. వస్తే వాడు సాతానుడు. ఇరువురు ఉన్నారు ఏదైనా వనములో, ఇంకొకడు వచ్చాడు, కుటుంబంలో కలవర ఏర్పడింది. కాబట్టి కుటుంబంలో ఇంకొకడు రాకున్నట్లుగా మనుషులు కాదు, కానీ దేవుడు వారిని కాపాడుతూ రాబోయే దినాల్లో ఒక ఉన్నత స్థితిలో నడిపించలాగిన మనమందరం ప్రార్థన చేద్దాం. తల వంచి దయ ఉంచి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు ఓపిక కలిగి ఉంటే మంచిది. నేషనల్ ఎల్సో ఇంటర్నేషనల్ స్పీకర్ వాళ్ళ అన్నయ్య గారు కూడా వచ్చారు కనుక మరి పెళ్లి కావలసిన వాడు, అనేక మంది పెళ్లి చేస్తున్నవాడు, చూస్తున్నవాడు, ఆయన కూడా రెండు మాటలు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ అంకుల్ మధు గారు కూడా రెండు మాటలు చెప్పిన తర్వాత చిన్న ప్రార్థన చేసి మీ ముందుకు వెళ్తాం. గాడ్ బ్లెస్ యూ.